శ్రోతలందరికీ నమస్కారం. కథా జగతికి స్వాగతం. ఇప్పుడు శ్రీమతి నామని సుజనాదేవి గారు రచించిన ఆటలాడే దారిలో అనే కథని మీకు వినిపించబోతున్నాను. ఈ కథ 7/2/2025 స్వాతి సపరివార పత్రికలో ప్రచురింపబడి 10,000 రూపాయల బహుమతిని పొందింది. మరిక కథలోకి వెళదామా? రామనే శ్రీరామ వియాలో, అయోధ్య రామ వియాలో. తదేకంగా చరవాణిని చూస్తూ అందులో వస్తున్న పాటకి కన్నీరు కారుస్తున్న సుజాతను చూస్తున్న శ్రీధర్ మనసు నీరైపోయింది. ఆమె పక్కన కూర్చుంటూ భుజంపై చేయి వేశాడు. ఆమె పూర్తిగా అందులో లీనమైపోయింది కాబట్టి ఆమెలో చలనం లేదు. అది ఆమె తప్పు కాదు, పాటది. ఎర్రా ఎర్రాని పూలు ఏటిగట్టున ఆటలాడ పిలిచే, పాటవాడ పిలిచే. అది ఆ పాటకు ఉన్న మహత్యం. ఎటువంటి వారినైనా తనలో లీనం చేసుకుని చరణం లేని వారిలో సైతం చైతన్యం తెచ్చే పాటలు. ఎంత అనారోగ్యంలో ఉన్న అతివలు సైతం పాట కోసమైనా లేచి పాటకు పాదం కలిపేలా ఆరోగ్యాన్ని తెచ్చే పాటలు. సుజా, ఏందేగి ఏడుపు? ఊకో, ఏంది ఊరుకునేది? నీకేం తెలుసు మా ఆడోళ్ల బాధ? పైసా లేకపోయినా ఏ పిల్లైనా గీ బతుకమ్మ పండుగకి తల్లిగారిల్లు చేరాలని ఆరాటపడుతుంది. ఆడ పసుపు కుంకుమ పెట్టిన ప్రతి గల్మ ఆడబిడ్డ కోసం ఆరాటంగా ఎదురు చూస్తుంది. ఇంతవరకు తల్లిగారింటికి బతుకమ్మ పండగకి పోకుండా ఏ ఏడాది ఉండలే. ఇప్పుడు గీత బాధలు నా గండానికి వచ్చింది. ఆడందరూ ఎంత మంచిగా ఆడుకుంటాండ్రు చూడిండ్రి, చూసైనా సంబరపడతానని మా అక్క పంపింది వీడియోలు అంది. నాకెందుకు తెలవదు? గప్పుడు గీ పండుగలనే కదా ఈ ముద్దబంతి నాకు దొరికింది. ఆమె మూడు మార్చడానికి ఆనాటి సంగతి యాదికి తెచ్చుకుంటున్నాడు. ఆనాటి సంగతి ఇద్దరి కళ్ళ ముందు సినిమారి లెక్క తిరిగింది. సద్దుల బతుకమ్మ పండగంటే ఊరిలోని కంగం హాలన్నిటికీ మస్తు గిరాకీ. ఆడోళ్ళంతా కొత్త గాజులు, చెవులకి, మెడలకి, జడలకి అన్ని రకాల ఆభరణాలు మ్యాచింగ్ కొత్తవి కొనోటేళ్లు. అవన్నీ బిట్టుకున్న ఆడబిడ్డలంతా ఆ వాడలున్నోళ్ళంతా కలుపుకొని బతుకమ్మల పట్టుకొని బట్టు చీరలు కట్టుకొని తలల పూలు పెట్టుకుని బయలుదేరితే ముద్దబంతులన్నీ మూకుమ్మడిగా పేరంటానికి బయలుదేరినట్లు ఉంటది. వాళ్ల వెంట చిన్నపిల్లలను ఎత్తుకొని సద్దిమూట పట్టుకొని వాళ్ల వెంట ఇంట్లో ఉన్న మగవాళ్లు కొత్త బట్టలేసుకొని ఎస్కార్ట్ లెక్క వారితో కలిసి నడవడమే సీఎంలకు భద్రతనిచ్చే పరివారం అన్నంత గర్వంగా కదులుతారు. ఆ అందం చూడటానికి 2 కళ్ళు సాలవు. భద్రకాళి చెరువు గట్టంతా రంగురంగుల సీతాకోక చిరకల్లాంటి ఆడబిడ్డలతో వేల ఇంద్రధనస్సులు నేల మీద ఒకేసారి విరిసినట్లుంటది. ఆ సంబరం చెప్పడానికి భాష జాలదు, వినటానికి ముచ్చట కరువైతది. సద్దుల బతుకమ్మ పండగ రోజు అదే ఆఖరి రోజని చాలాసేపు వాడలోని సోపతిగాళ్లతో అమ్మ అక్కలతో ఆడి చీకటి పడేసరికి పిల్లలున్న అక్కలు పెద్దలు ఆడుంటే పెద్ద బతుకమ్మలు నెత్తికెత్తుకుని పడుసు పిల్లలతోని సుజాత చెరువు కట్టకి బయలుదేరింది. ఈనాడెట్లయినా గౌరమ్మ పండుగ రోజు గంగమ్మ సవతని ఓర్వక చిన్న జల్లైనా పడతది అంటారు. ఇప్పటి వరకు పడలేదు. మబ్బులను జాతే వానొచ్చేట్లుంది. దబ్బున పావే. ముందు చిన్నగా నడుస్తున్న శ్రీలతని గెదుగుతూ అంది సుజాత. ఎప్పుడైనా గౌరమ్మ పండుగంటే గంగమ్మకి ఎంత కోపమో, అదేం చిత్రము. నిజంగా వానపడుతుంది. సవతిపోరు దేవతలకైనా తప్పలే. చెరువు దగ్గరకొచ్చి మిట్టు మీద నిలబడి బతుకమ్మలను దించి చిన్న సంచీల మూటగట్టుకుని తెచ్చిన సద్దుల మూట పెట్టి పసుపు కుంకుమ వేసి దీపం పెట్టి అగ్గిపెట్టితోని వత్తి వెలిగించి చిన్న రవిక పైసలు పెట్టి నీళ్లల్లా ఎడవటానికి సుజాతను ముందుకు బొమ్మన్నారు. అప్పటికే చెరువు నిండా దీపాలతో దీదీప్యమానంగా వెలుగుతూ కదులుతున్న బతుకమ్మలతో నీలాకాశం నేల మీద దిగినట్లు ఆకాశంలోని చుక్కల లెక్క దీపాల వెలుగులు కదులుతున్నట్లు కనపడతా ఉంటే ముగ్ధురాలైన సుజాతను తడుతూ తొందర చేసిండ్రు వాళ్ళు. ఒడ్డుననే విడిస్తే దూరం పోకుండా ఎక్కడక్కడే ఆగుతుందేమో అనని ఒక్కో బతుకమ్మను నీటిలో దిగి కొంచెం దూరం వదిలి వస్తాంది సుజాత. 2 వదిలేసరికి ఇంకొంచెం ధైర్యం వచ్చింది.
తన బతుకమ్మ చేతిలోకి తీసుకుంది. ప్రతిసారి బతుకమ్మ ప్రత్యేకంగా నిష్టగా పెద్దగా పేరుస్తుంది సుజాత అమ్మ రమణమ్మ. తంగేడు, రకరకాల గునుగు, బంతిపూలతో అమ్మవారి ఆకారంలోనో శివపార్వతుల ఆకృతిలోనో అలా పేరుస్తుంది. కాబట్టి ఆ బతుకమ్మను అందరూ ప్రత్యేకంగా చూసి ఫోటోలు తీసుకుంటారు. ప్రతిసారి బతుకమ్మల కమిటీ వారు ఇచ్చే బహుమతి కూడా వారికే వస్తుంది. దానికి వారం ముందు నుండే గునుగు పూల సేకరణ, రంగులు అద్దటం చేస్తుండేది రమణమ్మ. సాగనంపుతున్నట్లు గట్టుపైన ఉన్నవాళ్లు ఫోటో తీస్తుంటే నీటిలోని బతుకమ్మను వంగి పట్టుకుంది. ఇంతలో కాళ్ళు కొంచెం పట్టు దప్పాయి. పడబోతున్న ఆమె చేయిని గట్టిగా పట్టుకొని ఒక చేయి ఆపింది. అలా పట్టుకున్న చేయి సాయంతో బతుకమ్మను వదిలింది. చీకట్లో వెలుగులు విరజిమ్ముతూ వెళుతున్న బతుకమ్మను తృప్తిగా చూస్తూ 2 చేతులతో నమస్కరించి పట్టుకున్న వారి వైపు చూడబోయి మళ్లీ పడబోగా ఈసారి తప్పనిసరి ఆమె నడుం పట్టుకుని అమాంతం పైకెత్తాల్సి వచ్చింది అతనికి. ఇంతలో హర్షిస్తున్నట్లు పైనుండి వానజల్లు మొదలైంది. ఇదంతా పైన వీడియో తీస్తున్న వారి సెల్లో రికార్డ్ అవుతూ ఉంది. ఆ పరిష్వంగం ఆమెకు మత్తుగా హాయిగా ఉంది. చీకటిలో ఉన్న అతని ముఖం గట్టుపైని లైట్ వెలుతురు పడి మెరిసింది. సన్నని మీసం కట్టు, నుదుటిపై పడే జుట్టు, చిలిపిగా చూస్తున్న కళ్ళు, స్నేహాన్ని పెదాలపై పూయిస్తున్న చిరునవ్వుతో నవమన్మధుడిలా ఉన్నాడు. వారి బతుకమ్మ వేస్తూ మరెవరెవరో సాయం చేయమంటే వారివి కొంచెం లోనకు వేస్తూ ఉండిపోయాడని తర్వాత తెలిసింది. అతను చేయి పట్టుకుంటే అతని సాయంతో బతుకమ్మను వదిలినందుకు ఆ గౌరమ్మ తల్లే పాణిగ్రహణం చేయించి సరైన పెరిమిటిని చూపించిందా అనిపించింది ఆమెకు. అందుకే పెళ్లి సంబంధాలు చూస్తున్న బాపు ఎవరినీ నచ్చటం లేదు, మనసులో ఎవరన్నా ఉన్నారా బిడ్డా అని అడిగినప్పుడు ఆ వీడియో చూపించింది. బీరిపోయిండు ఆయన. సినిమాలల్లో చూపించినట్లు గిట్ల బొమ్మ చూపెడితే ఏడైతిగేది అన్నట్లు ఆయన మనసు చదివినట్లు బాపు ఆయన గీడనే బతుకమ్మ వేయటానికి వచ్చిండంటే ఈ ఊళ్ళనే ఉంటాడు. ఎందుకంటే ఎన్నో జాగలల్లా బతుకమ్మలను ఆడుతున్నారు. అందరూ దగ్గరలో ఉన్నదానికే పోతారు. మన భద్రగాళ్ళమ్మనే నాకు ఆయన్ని చూయించింది. పైగా ఆయనకి పెళ్ళయి భార్యతోని వచ్చిండంటే భార్యతో వచ్చిన వాళ్ళు ఎవరైనా ఆమెతోనే పోతారు. వాళ్ళోళ్ళు వెళ్ళినా సాయం చేసుకుంటూ ఉన్నాడంటే అమ్మతోని వచ్చి ఉంటాడు. నాకెందుకో ఆ గౌరమ్మ చూయించింది అనిపిస్తాంది బాపు. తర్వాత నీ ఇష్టం అనగానే పడబోసిన ఆయనకి అంతగా కట్టబడకుండానే దొరికింది ఆ సంబంధం. వాళ్ళు కూడా ఈమె కోసమే చూసుడు. ఇద్దరికి సంబరమైంది. ఆలోచన నుండి బయటపడి గందుకే మనల్ని కలిపిన గౌరమ్మ తల్లి పండగకి నేను పోకుంటే అయితే అని నా బాధ అంది. నేను రాకున్నా నువ్వు లీవ్ పెట్టన్నా పోతావనుకుంటే ఆ రోజుల్లోనే నీకు ఆఫీసులో ఆడిట్ ఉండే. అయినా పెట్టిపోవడానికి నువ్వు ఆఫీసర్ వైతివి. ఏం చేస్తాం, ఏడుంటే ఆడే పండుగ అనుకో. నువ్వు బాగానే చెప్తావు. అసలు నీకేం తెలుసు, మేము 5 అక్క చెల్లెళ్ళం అని మా అమ్మ ప్రతేడు మా ఇంటనే బతుకమ్మ ముందు ఆడే బొడ్డెమ్మని వేసేది. ఆ 9 దినాలు స్కూళ్లకు సెలవులే కాబట్టి రోజు పొద్దున్నే ఇల్లు తిరిగి పూలు తెచ్చేది. ఎట్లా తయారు చేసేది బొడ్డెమ్మని? తట్టబట్టుకుని పుట్టకు పోయి పుట్టమన్ను తెచ్చి పిసికి ముద్దలు చేసి పెద్ద పీట మీద తంతెలుగా 5 అంతరాలు కట్టేది. వాటికి గద్దెలు కట్టి దానికి రోజు ఎర్రమన్నుతోని అలికి పసుపు కుంకుమ బెట్లు పెట్టి పూలతో అలంకరించేది. కింద అలికి ముగ్గేసి దాని మీద కూసోబెట్టి పైన కలసం పెట్టి దాని మీద కుడుక, దాంట్లో రైగబట్ట గౌరమ్మ పెట్టేది. సాయంత్రం 5 అయ్యాటళ్ళకి వాడంతా మా ఇంట్లో ఉండేది. అందరూ మంచి బట్టలు కట్టుకొని పూలు పెట్టుకొని పెద్దోళ్ళు చిన్నోళ్ళు కలిసి కోలాటం కూడా వేసేది. మా అమ్మ బలవంతం మీద కాసేపు ఆడేది. మా నాయనమ్మ బాయి గట్టు మీద కూసోని మాకు పాటలు చెప్పేది. ఎంత మంచిగుంటాయి ఆ పాటలు. అన్ని కథలు అండ్లా వచ్చేవి. అమ్మ సాయంత్రం బొడ్డెమ్మకు రోజుకో రకం పలారం తయారు చేసేది. పుట్నాలు, అటుకులు, బెల్లం వేయించిన పొట్టు పెసరపప్పు, బెల్లం నేతులు వేయించిన బొంబాయి రవ్వ, చక్కెర ఇట్టా నైవేద్యం పెట్టేది. మా అందరికీ అది అమృతంలా ఉండేది. తమ్ముడు వాడి సోపతిగాళ్ళు కూడా వచ్చేవారు. ఎందుకు, మగోళ్ళు కూడా ఆడేవారా?
మేము ఆడినాక చివరి ఆట ఏంటంటే బొడ్డెమ్మ చుట్టూ తిరుగుతూ పెద్దవాళ్ల నుండి చిన్నవాళ్ల వరకు ఆడ మగ అందరూ ఒకరి భుజం మీద ఒకరు 2 చేతులు వేసి రైల్లాగా చుట్టూ తిరుగుతూ అచ్చచ్చ గోధుమాలెన్నియలో అరమూడు గోధుమాలెన్నియలో ఎవరి మడుగులకెన్నియలో అంటూ పాడుతూ ప్రతి సుట్టుకి ఒకరిని అవుట్ చేసే ఆటది. అట్లా ఎంతమంది ఉంటే అన్ని సుట్లు తిరుగుతూ ఒక్కొక్కరిని అవుట్ చేసేవాళ్ళం. మన పండుగలలో చాలా శాస్త్రీయత, గొప్పదనం, ఆరోగ్యం ఉందని ఇప్పుడు నీకు అర్థమైందా? అవునా? ఎలా? పిచ్చి మొద్దు, అన్ని చుట్లు తిరిగితే ఏమవుతుంది? చెమటలు పట్టేవందరికి నవ్వుడే నవ్వుడు. అందరి ముఖాలు నీటి బిందువులతో విరిసిన పద్మాల్లా ఉండేవి. అంటే మంచి వ్యాయామం అవుతుంది. నవ్వడం వల్ల ఆనందం, కలిసి పాడుకోవటం వల్ల ఆహ్లాదం, పొద్దున్నే పూలకపోవటంతో పొద్దటి ఎండపడి డి విటమిన్. మరి శాస్త్రీయత? సద్దుల బతుకమ్మకి ఏం చేస్తాం? మలీద ముద్దలు, సత్తుపిండి, పెసర ముద్దలు, పల్లీల పొడి, నువ్వుల పొడి, పెరుగన్నం. ఇంకా వాతావరణం మారి వర్షాకాలం నుండి అప్పుడే చలికాలంలోకి వచ్చే సమయం కాబట్టి ఆ గింజల ధాన్యాలు శరీరానికి కావలసిన పోషక పదార్థాలు ఇచ్చి వేడి కలిగిస్తాయి. ఇంకా నేను చెప్తా, గునుగు పూల వల్ల నీరు శుద్ధి అవుతుంది, అందులోని జలచరాలకి మంచిది. ఏదేమైనా నువ్వన్నట్లు నేను యాడుంటే అన్నయ్య పండగ. ఈడ ఆడ లెక్క అమ్మ రాదు కాబట్టి నువ్వు ఇప్పుడు బయట నుంచి తీసుకురా. జప్పన పేర్వాలే, ఆఫీస్ కురకాలే, సాయంత్రం వచ్చి ఆడాలే. అమ్మయ్యా, మొత్తానికి పండగ రోజు ఏడవకుండా గండమైతే గట్టెంకిచ్చిన అని సంబరపడుతూ సంచి పట్టుకుని బయటికి పోయిండు శ్రీధర్. ఇద్దరివి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. శ్రీధర్కి ప్రమోషన్ వల్ల తెలంగాణ నుండి రాయలసీమలోని ప్రకాశం జిల్లా గిద్దలూరుకి బదిలీ అయ్యేసరికి భార్యాభర్తలు ఒకే చోటకి ట్రాన్స్ఫర్ పొందే సర్క్యులర్ ద్వారా ఇద్దరు గిద్దలూరులోనే గత 10 నెలలుగా పనిచేస్తున్నారు. చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మ పాటను పాడుకుంటూ హుషారుగా పనిలోనికి దిగింది సుజాత. సాయంత్రం ఎప్పట్లా రాత్రి వరకు ఆఫీస్ పని మీద కూర్చోకుండా బలవంతంగా కొలీగు శేషుని కూడా ఈరోజు పెత్తరమాస ఆడుకుందాన్రా అంటూ లేవదీసింది. ఇద్దరివి ఒకే కాంప్లెక్స్లోని వేర్వేరు అపార్ట్మెంట్లు. రాగానే స్నానం చేసి పట్టుచీర కట్టుకుని శేషుని ఆమె కూతుర్ని రమ్మని పొద్దున్నే పేర్చిపెట్టిన బతుకమ్మలు తీసుకొని అపార్ట్మెంట్ ముందు నీళ్లతో తుడిచి ముగ్గేసిన వాకిట్లో పెట్టింది. ఒక్కసారి తెలంగాణలో ఎంత సంబరంగా చేసుకునేదో గుర్తొచ్చి మనసు బాధగా మురిగింది. తల్లిగారింటిని తలుచుకోగానే కళ్ళలో నీటి పొర అడ్డం వచ్చింది. బతుకమ్మకి మొక్కి కుంకుమ వేసి ఊది బత్తీలు వెలిగించింది. బతుకమ్మ పండగొచ్చే బాలాలంతా కూడాడంగా ఆ గడప ఈ గడప ముచ్చాల గడప మీద వజ్రాల ముగ్గు తన్మయత్వంతో పాడుకుంటూ పోతోంది సుజాత. ఉత్సాహంగా వల్లె వేస్తున్నారు మిగతా ఇద్దరు. పాట పూర్తయ్యాక చూస్తే చుట్టుపక్కల ఉన్న కొందరు పిల్లలు, పెద్దవాళ్లు కూడా చప్పట్లు కొడుతూ పాట కలిపారు. ఈలోగా శ్రీధర్ వచ్చాడు. అందరికీ బాగా నచ్చాయి పాటలు. బతుకమ్మ తీసుకెళ్లి తులసి కోట దగ్గర వేసి తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించింది. అందర్నీ లోనికి పిలిచి ఇంట్లో చేసి పెట్టిన లడ్డూలు, కారబిళ్ళలు ఇచ్చింది. కాసేపుండి రేపొస్తామంటూ వెళ్ళిపోయారు. ఎవరైనా ఎక్కిరిస్తారేమోనని ఎంత భయపడిందో గాని అందరూ ఆత్మీయంగా ఆ ఆట పాటను స్వంతం చేసుకునేసరికి సంతోషంతో మనసు నిండిపోయింది సుజాతకి. అందరూ ఇచ్చిన ప్రోత్సాహంతో మరుసటి రోజు కూడా మళ్లీ బతుకమ్మని పాటలు పాడుకుంటూ పేర్చింది. శేషు, పిల్లలు, సుజాత మొదలు పెట్టగానే ఇండ్లల్లో నుండి నిన్న వచ్చిన వాళ్ళంతా మళ్లీ వచ్చారు. రాత్రి గుర్తు చేసుకుంటూ పాడుకున్న పాటలు, అక్కలు పాడి వాట్సాప్లో పెట్టినవి, పని చేసుకుంటూ ఇన్న పాటలన్నీ పాడింది. ఆ మర్నాటి నుండి ఆఫీస్లో ఆడిట్ మొదలవటంతో విపరీతమైన పని ఉండి మనసు ఎంత బతుకమ్మ వైపు లాగినా వచ్చేసరికి రాత్రి అయిపోయేది. 5 రోజులు వరుసగా వారితో రాత్రి వరకు ఊపిరి సరపని పనిలో ఉండి లోపలే బాధపడింది. ఆ రోజు ఆడిట్ అయిపోవటంతో 7వ రోజు బతుకమ్మని ఎంతో శ్రద్ధగా పేర్చింది. కానీ చిత్రంగా అందరూ ఆ 5 రోజులు ఆడకపోయేసరికి మర్చిపోయారో ఏమో గాని శేషు, సుజాత తప్పితే ఎవరూ రాలేదు. చాలా నిరుత్సాహంగా అనిపించింది సుజాతకి.
ఒక్క రోజుకైనా తల్లిగారి ఇంటికి పోలేని దూరాన్ని తలుచుకుంటూ బాధగా వద్దన్నా ఉరుకురికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూనే ఏదో మమ అనిపించింది. ఆ తెల్లవారి 8వ రోజు బతుకమ్మ పేర్చింది. ఆడిట్ ముందు ఉన్న ఉత్సాహం ఇప్పుడు పూర్తిగా పోయింది. ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు శేషుని రమ్మని కూడా చెప్పాలనిపించలేదు. వచ్చేసి స్నానం చేసి మామూలు కాటన్ చీర కట్టుకుంది. బతుకమ్మ తీసుకుని ఇంటి ముందు పెట్టింది. ఒక్కతే లోలోన పాడుకుంటూ యాంత్రికంగా తిరుగుతుంది. ఆంటీ, ఏమైంది? మీ పాట వినపడసలే అన్న మాటలకు పక్కకి చూసింది. ఎప్పుడు వచ్చారో 4 పిల్లలు, 4 పెద్దవాళ్లు కూడా వచ్చి చుట్టూ తిరుగుతున్నారు. సంతోషంతో కళ్లల్లో నీళ్లొచ్చాయి. అక్క చెప్పక్క, లోపలనే పాడుకుంటున్నావు? తిరుగుతున్న పక్కింటి పిల్ల అన్నది. ఏమేమి పువ్వొప్పునే గౌరమ్మ, ఏమేమి కాయొప్పునే గౌరమ్మ అని శ్రీగౌరిని పూజ ఉయ్యాలో, చేయబు నితినమ్మ ఉయ్యాలో అని గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో, గవ్వలాడంగా ఉయ్యాలో అని ఒకటెనకాల ఒకటి అందుకొని పాడుతూనే ఉంది. అందరి గొంతులు ఒకటై పాట పెద్దగా ఆ ఫ్లోర్ అంతా మారుమోగిపోవటంతో పైనుండి కింది ఫ్లోర్ నుండి కూడా ఒకరెనకాలొకరు ఆడవాళ్లంతా రావటం మొదలుపెట్టారు. మీరు నిన్న ఎవ్వరూ రాకపోతే బాధపడ్డా ఇయ్యాల కూడా రారనుకున్నా, సుజాత అంది. నిన్న అందరం ఈ అపార్ట్మెంట్లో ఉండి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో పేరంట ఉంటే వెళ్ళినాం, గందుకే ఎవ్వరం లేవు. అయినా మొన్న 4 రోజులు ఆడలేదు కదమ్మీ. ఆఫీసులో పనుండే అక్క. 6వ రోజు అర్రెం అంటే బతుకమ్మ అలుగుతుంది. ఆ రోజు ఆడంగదా. ఏదేంది బతుకమ్మ అలుగుతుందేంది? ఒక్కో రోజు ఒక్కో బతుకమ్మ అంటారా? అవును, మొదటి రోజు ఎంగిలిపడి అంటే తిన్నాక ఆడతామని ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానుబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మ, 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మ. 9 సద్దులు అన్నీ బలవర్ధకమైన ఆ కాలానికి మేలు చేసే తృణధాన్యాల పలహారాలే. రేపు బతుకమ్మకి చివరి రోజు. రేపందరూ కూడా గిట్లనే రండి. అన్నలు, మీరు కూడా మీ ఆడబిడ్డ అనుకొని కోపం తెచ్చుకోకుండా రండే. మీ అందరికీ మా సద్దుల రుచి చూపెడతా ఆహ్వానిస్తూ అంది సుజాత. శ్రీధర్ కూడా అందర్నీ ఆహ్వానించాడు. ఆ రాత్రే సద్దుల బతుకమ్మకని ముందు రోజు భర్త తెచ్చిన గునుగు పువ్వుపై కొసలు గత్తిరించి రకరకాల రంగులతో అద్ది ఆరబెట్టింది. తెల్లారి చీకటితోనే లేచింది సుజాత. ఆ రోజు ఆదివారం కావడంతో శ్రీధర్ కూడా ఇంట్లోనే ఉండి సాయం చేయటంతో సద్దులన్నీ ఆయనకే చెప్పి జప్పన తల్లిలాగా అమ్మవారి ఆకారంలో పేరవడానికి కూసున్నది. వీడియో కాల్లో తల్లి చెప్తా అంటే శేషుతో పాటు పక్కనున్న మరో 2-3 సాయానికి వస్తే పెద్ద బతుకమ్మలో అమ్మవారి ముఖం ముక్కెరతో సహా వచ్చేలా పేర్చింది. అందరూ అది చూసి తెగ సంబరపడ్డారు. ఒక్క పొద్దుతోనే గౌరమ్మను చేసి చేసిన సద్దులన్నీ పెట్టి మొక్కి తయారైంది. కొత్త పట్టు చీర కట్టుకుని పూలు పెట్టుకుని నగలు వేసుకుంది సుజాత. ఆంటీ, పసుపు కుంకుమ పెట్టిన గౌరమ్మ లెక్కున్నావు నువ్వు అంటూ పక్కింటి చిన్నపిల్ల అంటే ముచ్చట పడింది సుజాత. ఒకరికొకరు అనుకొని నెమ్మదిగా కిందకి దిగారు. అక్కడ చుట్టూ రంగుల కాగితాలు కట్టి పార్కింగ్ స్థలంలో ఆడే దగ్గర బయట దొరికే పేడ పాకెట్తో పచ్చగా చల్లి పెద్ద ముగ్గులు వేసి పెట్టింది కింద వాచ్మెన్ భార్య. ఆడ బతుకమ్మను పెట్టి పక్కనున్న వెంపలి మొక్కను తెచ్చిపెట్టి వచ్చినోళ్ళకి వచ్చినట్టు బొట్టు పెట్టింది సుజాత. పాట మొదలు పెట్టరాదే అక్క అన్నది గౌతమి. బీరిపోయింది సుజాత. ఎందుకంటే సుజాత కొత్తగా ఆడికి వచ్చినప్పుడు ఆమె తెలంగాణ భాష చూసి పని మనిషితోని ఆమెకు మేనర్స్ తెలీదా, చదువుకోలేదా, ఏం లాంగ్వేజీ అన్నదట. తర్వాత ఉద్యోగం చేస్తున్నదని తెలిసినాక మాట్లాడకపోయేది. గసొంటిది గిప్పుడు ఆమెనే తన లెక్క మాట్లాడితే బీరిపోయింది. గట్లనే అంటూ తెల్లని గుళ్ళు ఉయ్యాలో, రాజన్న గుళ్ళు ఉయ్యాలో అంటూ ఎత్తుకుంది. ఆ సందడిలో ఆమె గొంతు అంతగా వినబడటం లేదని సెల్లో పాటలు పెట్టి దానికి లౌడ్ స్పీకర్లు పెట్టిండు శ్రీధర్.
ఇక చూడాలే, ఆడంతా పండగ వాతావరణం. ఎప్పుడు గిట్ల సంబరంగా ఆడోళ్ళు ఆడుకున్నది లేకపోయేసరికి అందరూ రకరకాల తీర్లల్లా చప్పట్లతో తిరుగుడు మొదలుపెట్టిండ్రు. ఈ సందడికి ఎవరు చెప్పిండ్రో జర్నలిస్టులు, టీవీ రిపోర్టరు వచ్చి అందరినీ వీడియో తీసుకుపోయిండు. అందరూ అలుపు లేకుండా ఆడిండ్రు. అయ్యో, నీళ్లలో ఇప్పుడు ఎట్లా వేయాలే అని సుజాత బాధపడుతూ ఉంటే ఒకరు టబ్బులో నీళ్లు తెచ్చి వేసేస్తా అన్నారు. పక్కనే ఉన్న గుడి ధర్మకర్త కూడా ఆ అపార్ట్మెంట్లోనే ఉండటాన ఆయన గుడిలోని కోనేట్లో వేయమి, ఎక్కడైనా ఆ తల్లి అదో భాగ్యం అనటంతో అందరూ బతుకమ్మ వేయటానికి పక్కనే ఉన్న కోనేటికి వచ్చారు. గౌరమ్మను సద్దులు పెట్టి పైసలు వేసి, పోయిరా గౌరమ్మ పోయిరావమ్మ, మళ్ళీ వచ్చే ఏడాది మళ్ళీ రావమ్మ అంటూ పాటలు సుజాత చెబుతుంటే పాడారు. అక్కడ మెట్ల మీద వరుసగా కూర్చొని ఫోటోలు దిగారు. దీపం వెలిగించి నీళ్లలో బతుకమ్మ పోతూ ఉంటే పసుపు గౌరమ్మని పంచుకొని ముచ్చట్లు పెట్టుకుంటూ చందమామతో అందరి ముఖాలు పోటీ పడుతుంటే అపార్ట్మెంట్కి వచ్చారు. రాగానే కింద ఒక్కో ఇంటి నుండి ఒక్కో స్టీల్ క్యాన్లో ఒక్కో ఆహార పదార్థం తయారు ఉంది. అందరం కలిసి విందు భోజనం చేసినట్లు ఉంటుందని నేనే ఎవరికి వీలైన ఫలహారం వాళ్ళని తీసుకురమ్మన్నాను అన్నాడు సెక్రటరీ. విస్తళ్లలో 9 సద్దులు రకరకాల పదార్థాలతో తృప్తిగా తిన్నారు. తల్లి మామిడి కింద తలంబ్రాలు పోసి, బాలమామిడి కింద బ్రహ్మముళ్ళేసి ఇంతకు ముందు పాడిన పాటను నెమరు వేస్తున్నారు చిన్నపిల్లలు. భలే మంచి రోజు స్పీకర్లోని పాటను ఆస్వాదిస్తూ అందరూ ఇలాగే ప్రతి పండగ జరుపుకోవాలని భాషలు చేసుకుని వీడ్కోలు చెప్పుకొని సంతోషంగా వెళ్ళారు. ఒక్కసారి నన్ను గిచ్చు అన్న సుజాతని గిచ్చాడు శ్రీధర్. అంటే ఇదంతా నిజమే, నాకు ఇంకా కలలాగుంది. వీళ్ళంతా ఆంధ్ర, రాయలసీమ మనను ఆదరిస్తారో లేదో అనుకున్నాను గాని కుల మత ప్రాంత భేదాలు లేవని నిరూపించారు వీళ్ళు. నేను గింత మంచిగా ఇక్కడ అసలు జరుపుకుంటాను అనుకోలే. రాజకీయాలన్నీ నాయకులకే గాని మనకైతే ఉండయబ్బా. ఎంత మంచోళ్ళు, ఇప్పుడు అందరూ నా లెక్కనే నన్ను పలకరిస్తాండ్రు. అంతా ఆ గుడిలోని పెద్దమ్మ సాక్షిగా ఆ తల్లి దీవెన అంది సంబరంగా మెరిసే కళ్ళతో సుజాత. గా మాట అంటుంటే గుడిలోని జేగంటలు శుభం అన్నట్లు మంగళకరంగా మోగాయి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారు కదూ. మరి ఉంటానండి, మీ భాగవతుల పద్మ.